సైకాలజీలో కంపల్సరీ క్వశ్చన్ డిస్ఫేసియా, అఫేషియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా వీటి నుండి వస్తుంది కంపల్సరీ ఎవ్రీ టెట్ ఎగ్జామ్లో. అసలు డిస్ఫేసియా అంటే ఏంటి? ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఇతరులు వ్యక్తపరిచిన పదాలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి, తిరిగి మనం వ్యక్తపరచాలి. ఆ సామర్థ్యాన్ని ఏమంటున్నాం? డిస్ఫేసియా అంటారు. అఫేషియా అంటే ఏంటి? భాషలోని పదాలను గ్రహించడంలోనూ వాటిని వాడటంలోనూ పూర్తి ఆసక్తత. భాష ఉంటుంది కదా, వాటి పదాలను గ్రహించాలి, వాటిని మళ్ళీ తిరిగి వాడడంలోని వాడే విధానాన్ని అఫేషియా అంటారు. డిస్కాల్కులియా అంటే ఏంటంటే సంఖ్యాపరమైన జ్ఞానం పొందడంలో, స్థాన విలువలు గుర్తించడంలో, చతుర్విధ ప్రక్రియలు నేర్పడంలో అసమర్థ్యమును కలిగి ఉండడం. అంటే ఏంటి? రాము అనే విద్యార్థి ఉన్నాడు, ఆయన 81ను 18గా చదువుతున్నాడు, 56లో 65గా చదువుతున్నాడు. ఆయనకున్న ఏంటి? రాముకున్న అభ్యసన వైకల్యం ఏంటి? డిస్కాల్కులియా. అంటే నెంబర్లను కరెక్ట్గా ఐడెంటిఫై చేయకుండా రివర్స్గా ఐడెంటిఫై చేస్తున్నాడు. సో ఆయనకున్నది అభ్యసన వైకల్యం డిస్కాల్కులియా. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే ఏంటి? డిస్గ్రాఫియా అంటే ఏంటి? శృతి అనే అమ్మాయి చూసి కూడా కత్తి అనే పదమును కుతి అని, పిల్లి అనే పదమును పలా అని రాస్తూ ఇలా ఎన్నో తప్పులు రాస్తూ ఉంది. అయినా శృతికి ఉన్న అభ్యసన వైకల్యం ఏంటి? డిస్గ్రాఫియా. రైటింగ్లో ఇక్కడ నెంబర్స్ని రివర్స్గా చదివితే డిస్కాల్కులియా. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆమె చూసి కూడా మిస్టేక్స్ రాస్తుంది. మిస్టేక్స్ రాస్తే దానికి వైకల్యం, అభ్యసన వైకల్యం ఏంటి? డిస్గ్రాఫియా. రాము ఎదుటివారితో సంభాషించేటప్పుడు మాటలు దొరకక సంభాషించలేకపోతుంటాడు. ఆయన రాముకున్న అభ్యసన వైకల్యం డిస్ఫేసియా. ఎవరైనా ఆయనతో మాట్లాడినప్పుడు తిరిగి మాట్లాడలేకపోతూ ఉన్నాడు, అప్పుడు రాముకున్న అభ్యసన వైకల్యం డిస్ఫేసియా. తిరిగి మాట్లాడలేకపోవడం డిస్ఫేసియా. ఈమె చూసి కూడా తప్పులు రాయడం డిస్గ్రాఫియా. ఇక్కడ నెంబర్స్ని తప్పుగా చదవడం డిస్కాల్కులియా. డిస్లెక్సియా అంటే ఏంటి? సుబ్బుకు అక్షరాలన్నీ వచ్చినప్పటికీ పుస్తకం చూసి కూడా ఎన్నో సరళ పదాలు కూడా తప్పులు చదువుతూ ఉన్నాడు. అయినా సుబ్బుకున్న అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. ఇక్కడేమో డిస్గ్రాఫియా అంటే ఏమో చూసి మిస్టేక్స్ రాయడం డిస్గ్రాఫియా. ఇక్కడ చదవడం, పుస్తకం చూసి కూడా అన్ని మిస్టేక్స్ తప్పులు చదవడం అనే అభ్యసన వైకల్యం, ఇది డిస్లెక్సియా. రాయడం డిస్గ్రాఫియా, ఇది డిస్లెక్సియా. అభ్యసన వైకల్యంను కలిగి ఉన్న శిశువుకు ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ ఏంటి? ఏదో ఒక ఇందులో ఉన్న అభ్యసన వైకల్యాలలో ఏది కలిగి ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అభ్యసనం ప్రత్యేక శిక్షణ బహుళ ఇంద్రియ శిక్షణ ఉంటుంది. ఒకటి డిస్ఫ్రాక్సియా అంటే ఏంటి? చలన కౌశలాల అభ్యసన లోపం, అంటే నడవడం, చలనం సంబంధించిన అభ్యసన లోపం ఉంటే డిస్ఫ్రాక్సియా అంటారు. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఒకసారి వీటిని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.